అనేసి స్వామి యొక్క గుణాలు చెప్పారు. ఆనందమైన శాఖాధ్యాయే వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయో కూడా ఆ శాఖలను కూడా స్వామి నుంచి ఉద్ధరించాయి. ఆనందమైన శాఖాయం అక్షురల బ్రహ్మనే నాశనం లేనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు స్వామి. అక్షురల ఆది నారాయణ నరులలో మొట్టమొదటి మానవావతారం రామావతారం కదా. అలా ఆది నారాయణుడు అంటే నరులలో మొట్టమొదటి వాడు స్వామి. 5 రూపాలు కలిగినటువంటి వాడు స్వామి. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం. ఈ 4 రూపాయలు మనం చూడడం కష్టం. ఎంత పుణ్యం చేసినా ఈ 4 రూపాయలు చూడడం కష్టం. పర వ్యూహ విభవ అంతర్యామి. ఈ అంతర్యామి అనేటటువంటిది ఏంటి? మన మనసులో ఉన్నటువంటి స్వామి. మీ మనసులో ఉన్నటువంటి స్వామి ఏమైనా చూస్తారా? చూడండి. మన మనసులో ఉన్నటువంటి విషయాలు అప్పటి కలిసి బాగానే ఉంటాయి. ఇప్పుడు జీవితాలన్నీ బాగానే ఉంటాయి కదా. అలానే ఏంటంటే మనసులో ఉన్నటువంటి రూపం ఏమిటి? పర వ్యూహ విభవ అంతర్యామి. మనం ఒకే ఒక్క రూపాన్ని చూస్తాం. అది అర్చావతార రూపం. అంటే అర్చన చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రూపం. ఇది అర్చన చేసుకోవడానికి అవకాశం ఉంది. లోపల ప్రతిష్ట చేసినటువంటి మూర్తి కూడా అర్చన చేయడానికి అవకాశం ఉంది. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం. అర్చావతారం ఒక్కటే చూస్తాం. ఈ 5 స్వరూపాలు కలిగినటువంటి వాడు ఎవరు? స్వామి అనేసి చెప్పడం జరిగింది కదా. పరరూపం అంటే ఎక్కడో పాలకడలో ఉంటాడు స్వామి. అక్కడ వరకు వెళ్దామా? వెళ్ళలేం కదా. ఇక్కడ నుంచి సాయినాథపురం బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కాళ్ళు వస్తాయి. పరరూపం అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం ఈ కలియుగంలో చేయడం కష్టం. చేయడం కష్టమేనా? చెయ్యొచ్చు కానీ చేయలేదు. చెయ్యొచ్చు కానీ చేయలేదు. ఎందుకంటే కల్పకుడు అనేటటువంటి వాడు అలా చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ స్వామి వారి యొక్క ఈయన స్వామివారి యొక్క గోత్రం అట పరబ్రహ్మ గోత్రం. స్వామివారి గోత్రం ఏంటి? మొత్తం 9 మంది బ్రహ్మలు ఉంటారు. మనకు బ్రహ్మ ఒక్కటే తెలుసు, చతుర్ముఖ బ్రహ్మ కదా. 4 ముఖాలు ఉంటాయి. అలా కాకుండా చివరి సుపీరియర్ పవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పరబ్రహ్మ. ఏం పేరు? ఆయన పేరు పరబ్రహ్మ. పరబ్రహ్మ గోత్రం స్వామివారి. స్వామివారి గోత్రం ఏంటి? పరబ్రహ్మ గోత్రం. అలానే స్వామివారి యొక్క ముక్తాలుగా పేరు ఆదినారాయణ. స్వామివారి యొక్క ముక్తాలుగా పేరు ఎవరు? ఆదినారాయణ. అలానే తాతగారి పేరు వైకుంఠనాథ. ఏం పేరు? తాతగారి పేరు వైకుంఠనాథ. అలానే తండ్రి గారి పేరు వ్యూహ వాసుదేవ. ఎవరు? వ్యూహ వాసుదేవ అనేటటువంటి తండ్రి. మరి స్వామి ఎవరు? సాక్షి